సో హే గైస్ వెల్కమ్ బ్యాక్ అనమాట. అందరైతే ఉన్నారు, అందరితో బాగున్నాను అనుకుంటున్నాను. నేనైతే చాలా చాలా బాగున్నాను. సో ఈ రోజు మేమైతే ఒక పెద్ద గేమ్ ఆడబోతున్నాం. ఎందుకంటే మనం రోజు ఫ్రీ ఫైర్ ఆడితే నాకైతే బోర్ కొట్టేసింది అండ్ మీకు కూడా బోర్ కొట్టేసింది. సో అందుకే నేనైతే ఈ రోజు అయితే కొత్త గేమ్ ఆడబోతున్నా. సో ఆ గేమ్ పేరు సూపర్ మార్కెట్ సిమ్యులేటర్ గేమ్ అనమాట. సో మీకు అందరికీ తెలిసి మీరు మనకి ఇప్పుడు మీ మమ్మీ డాడీ ఎవరో వచ్చి 50 రూపీస్ ఇచ్చారో పాల ప్యాకెట్ తీసుకురాపో నీకు ఇంకా మిగిలిన చేయంతో ఏమైనా కొనుక్కో అని ఇస్తే ఫుల్ హ్యాపీగా ఉంటాం కదా. సో అట్లా ఈ రోజు అయితే మేమైతే ఆ సూపర్ మార్కెట్ ఈ రోజు అయితే నడవబోతున్నాం. సో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇందరూ వచ్చినారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. లెట్స్ గో ఇంటు ద వీడియో అన్నమాట. ఓకే, ఇప్పుడైతే స్టార్ట్ అయితే చేసేసినాం కదా. ఇప్పుడైతే న్యూ గేమ్ అయితే కొట్టేద్దాం. సో ఓకే, ఇప్పుడైతే లోడ్ అయితే అయిపోతుంది. చూద్దాం మన ఎట్లా ఉంటుందో గేమ్ అయితే ఇంటర్ఫేస్ అయితే. ఓకే, సో వెల్కమ్ టు సూపర్ మార్కెట్. You'll start with a small store and grow into a large supermarket. Start by purchasing goods to sell and prices sell them on the shelf. ఓకే, సో ఏం చెప్తున్నా అంటే మనం అయితే ఫస్ట్ అయితే చిన్న స్టోర్ నుంచి స్టార్ట్ అవుతాం, పెద్దగా అవుతాం. ప్రైజులు అయితే మర్చిపోకండి పెట్టడం అయితే అంటుండు అనమాట. ప్రైజులు మర్చిపోకుండా పెట్టాలని అంటుండు. మనమైతే ఎప్పుడు మర్చిపోం కాబట్టి. సో ఓకే, సో ఇప్పుడైతే అన్నీ అయితే చూద్దాం. సో ఇదైతే బాగానే ఉంది. మేనేజ్మెంట్ అండ్ లైసెన్సెస్, స్టోరేజ్, హైరింగ్, స్టోరేజ్, కస్టమైజేషన్ కూడా ఉందా, బ్యాంక్. ఓకే, సో బ్యాంక్ కూడా ఉంది, ప్రైజింగ్ కూడా ఉంది. నాకు ఎందుకో లోన్ తీసుకోవాలి అని అనిపిస్తుంది. సో లోన్ అయితే తీసేసుకుందాం అనమాట. సో మనకైతే టోటల్గా ఒకవేళ స్టార్టింగ్ నుంచి తీసుకుంటే మనకైతే పడేది $757. $7 ఎక్స్ట్రా అనమాట. $157 అంట. మనకైతే ఎందుకు, మనమైతే ఎప్పుడు లాస్ట్ నుంచి అయితే తీసుకున్నాం అనమాట, 25 days కంట. సో ఓకే, ఇప్పుడైతే మనమైతే ప్రస్తుతానికి బేసిక్ లోన్ అయితే తీసుకోబోతున్నాం $750. అండ్ ఇంకొకటి వచ్చేసి మనకైతే లెవెల్ 10కి అయితే వస్తుందంట. అండ్ ఇంకొకటి లెవెల్ 20కి అయితే వస్తుందంట. సో నేనైతే లెవెల్ 10కి నేనైతే అనుకుంటున్నా 20,000 అండ్ లెవెల్ 20కి నేను అనుకుంటున్నా 5,000 అంటే. ఓకే, లోన్ అయితే తీసేసుకున్నాం. సో ఇప్పుడైతే అన్నీ అయితే కొనేద్దాం అనమాట. సో సీరియల్స్, యాసిడ్ బ్రెడ్ అన్ని టూ వేసి అయితే కొనేద్దాం అనమాట. సో టోటల్గా ఎంత అవుతుందంటే $187 అయితే అవుతుంది. 604 అనమాట. షిప్పింగ్ కాస్ట్ వచ్చేసి మనకైతే $8 అయితే పడుతుంది అనమాట. అండ్ మన దగ్గర అయితే ఇప్పుడు టోటల్గా 60,400 రూపీస్ అవుతుంది అనమాట. 60,440 రూపీస్ అవుతుంది అనమాట. సో ఇప్పుడైతే ఇవైతే పెట్టేద్దాం అనమాట, షెల్ఫ్లో అయితే పెట్టేద్దాం. సో టైం ల్యాప్స్ అయితే ఎంజాయ్ చేసేసాను అనమాట. సో లెట్స్ గెట్ ఇంటు ద టైం ల్యాప్స్. ఓకే, అయితే లాస్ట్ బాక్స్ పడేసినాం. సో ఇప్పుడైతే మేమైతే ప్రైజ్లు అయితే సెట్ చేద్దాం అనమాట. సో ఇప్పుడైతే ప్రైజ్లు అయితే సెట్ చేద్దాం. యాప్లోకి అయితే పోదాం, ప్రైజింగ్ యాప్లోకి అయితే. ఒక ప్రైజింగ్ యాప్లోకి అయితే పోయినాం కదా. ఇందులో చాకోపిక్స్ వచ్చేసి 5.98 అయితే ఉంటే మనం అయితే దీన్ని ఒక ఎంత ఇద్దాం, $6, 6.25 అయితే వేసేద్దాం. అండ్ ఇదైతే 4.22 అయితే చేసే $4 వేసేద్దాం అనమాట దీన్ని అయితే. అండ్ నెక్స్ట్ ఇది ఇది వచ్చేసి మనం అయితే ఒక 4.2 పెట్టేద్దాం. ఓకే, నెక్స్ట్ వచ్చి 371 రూపీస్ అవుతుంది. సో $4 అయితే పెట్టేద్దాం. అండ్ ఇంకొకటి వచ్చేసి అయితే 4.99 అవుతుంది. ఇంకొకటి వచ్చేసి 325 అయితే పెట్టేసినాం. ఇంకొకటి ఇప్పుడైతే పెట్టేపోతున్నాం. దీని అయితే 4.99 అయితే పెట్టేద్దాం అనమాట. 4.99 2 ఐటమ్స్ అయితే 4.99 అయితే ఉంది. ఓకే, సో ఇప్పుడైతే షాప్ని అయితే ఓపెన్ చేద్దాం అనమాట. సో ఇప్పుడైతే ఫస్ట్ కస్టమర్ అయితే వచ్చేసిండు. సో ఫస్ట్ కస్టమర్ బిలియనీర్ అనమాట. సో బిల్ గేట్స్ అయితే వచ్చేసిండు అనమాట. ఓకే, బిల్ గేట్స్ అయితే ఏమంటారబ్బా, శాండ్విచ్ అయితే తీసుకుండు. అండ్ అలాగనే ఆయిల్ తీసుకున్నాబ్బా, టూత్పిక్స్ ఆయిల్. ఓకే, 90 ఓకే 90 ఇచ్చేసినాం అనమాట.
ఇంకేమని ఎలా 90.76 అంట. ఓకే, ఇప్పుడు ఇంకొక బిల్ గేట్స్ వాళ్ళ తమ్ముడు అయితే వచ్చినప్పుడు, ఇప్పుడైతే బిల్ గేట్స్ వాళ్ళ తమ్ముడు అండ్ బిల్ గేట్స్ వాళ్ళ అక్క అయితే వచ్చిందనమాట. ఒక కార్డ్ అయితే ఇచ్చింది నేను. సో 6.25 అయితే ఉంది అండ్ మేమైతే ఒకటైతే ఇచ్చింది. సో 3.25, ఇట్స్ వెరీ గుడ్. 3.25 అనమాట. ఒకటైతే తీసుకుంది, ఒక ఐటమ్కి 3.25 అయితే ఇచ్చేసింది. అండ్ ఇప్పుడైతే ఇంకొక అయితే వచ్చేసింది అనమాట, తరుణ్ అనమాట. నా పేరు వచ్చేసి అయితే మన వీడియో ఎవరైతే తరుణ్ అని పేర్లు అయితే ఉంటారో వాళ్ళైతే కామెంట్ అయితే చేసేసేయండి. ఓకే, ఎనకైతే చేంజ్ అయితే ఇవ్వాలి. సో $91.75 ఇవ్వాలన్నమాట ఈయనకి. ఓకే, ఇచ్చేద్దాం అనమాట చేంజ్ అయితే. అండ్ ఇప్పుడైతే ఇంకొకరైతే రాలేరు. సో 25, ఇంకొక 21 కస్టమర్స్ అయితే కావాలి. అండ్ 20 సబ్స్క్రైబర్స్ అయితే కావాలన్నమాట. సో వచ్చేసింది, ఈ మేడం అయితే వచ్చేసింది అనమాట. సో కార్డ్ అయితే ఇచ్చేసింది అనమాట. ఈ మేడం అయితే కార్డ్ 4.25 అయితే క్రెడిట్ అయితే చేసుకోవాలన్నమాట మన బ్యాంక్ అకౌంట్కి, ఈమె బ్యాంక్ అకౌంట్ నుంచి. సో ఓకే, సూసు షుగర్ పౌడర్, ఇట్లాంటి పేర్లు వీళ్ళు ఎట్లా పెడతారో ఏమో. సూసు షుగర్ పౌడర్ అంట. ఓకే, ఇప్పుడైతే $4.89 అది ఇచ్చేసండి. 4.89 కాదు, $4.98 అది ఇచ్చేసినందుకు కూడా థ్యాంక్ యూ. సో ఇప్పుడు మనమైతే ఇంకొక 19 మెంబర్స్ అయితే కావాలి. సో 19 మెంబర్స్. సో ఏడుందబ్బా ఇంకొక, యా. సో బిల్ గేట్స్ మళ్ళీ అయితే వచ్చేసిండు. నాకు తెలిసి బిల్ గేట్స్ అయితే మర్చిపోయి ఉంటాడు. సో అందుకే మళ్ళీ మన షాప్కి అయితే వచ్చి, మన షాప్ నచ్చినట్టు అనుకుంటా బిల్ గేట్స్కి. ఓకే, సో చేంజ్ అయితే వెళ్ళాడు, థ్యాంక్ యూ. సో చేంజ్ అయితే ఇచ్చినందుకు. అండ్ ఓకే, సో ఎవరు వచ్చేసిండ్రు. ఓకే, సో మేడం జీ థ్యాంక్ యూ ఫర్ కమింగ్. అండ్ మేడం జీ వచ్చేసి అయితే ఆయిల్ అయితే తీసుకుంటుంది. మ్యామ్ ఆయిల్ మీద అయితే 2% ఆఫ్ అవుతుంది అనమాట. అండ్ యా, కార్డ్ అయితే ఇచ్చేసింది అనమాట ఈ మేడం. $4.99 అండ్ బ్లూ ఫ్లోర్ తీసుకుంది, బ్లూ ఫ్లోర్ అండ్ ప్రింట్. అండ్ 8.25 అంట, బాగానే ఉంది అప్ప. అండ్ ఇది ఇంకొక ఆమె వచ్చేసింది. అండ్ ఈ కూడా నోట్ చేంజ్ అయితే వచ్చేసింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ నోట్ చేంజ్. అండ్ మనం అయితే స్టోర్ లెవెల్కి అయితే 2కి అయితే వచ్చేసాము. సో ఇప్పుడైతే ఇంకొక 15 కస్టమర్స్ అయితే కావాలి. ఇప్పుడు కస్టమర్స్ అయితే ఎవరైతే వస్తలేరు. సో అట్లా అనుభవం చూసేద్దాం. ఒక అయితే స్టోరేజ్ కంపార్ట్మెంట్ అనుకుంటా, లేదా స్టోరేజ్ కంపార్ట్మెంట్ అది. సో గైస్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, లైక్ చేయకపోతే లైక్ చేయండి, షేర్ అయితే షేర్ చేయండి. సో ఓకే, ఒక కస్టమర్ అయితే వచ్చేసింది. ఇంకొక 14 కస్టమర్స్ అయితే కావాలి. థ్యాంక్ యూ సార్. ఇప్పుడైతే క్యాష్ అయితే ఇచ్చిండు మనకి. క్యాష్ తీసుకోండి. ఓకే, సో ఏమేమి తీసుకుండు, షూస్. ఓకే, 4.99. ఓకే, అంత అయితే $13 అయితే ఇచ్చిండు. అండ్ థ్యాంక్స్ అయితే పర్ఫెక్ట్ చేంజ్. సో ఈరోజైతే నేను టార్గెట్ వచ్చేసి $750 అయితే అనుకుంటున్నాను. అండ్ కరెక్ట్ టైం వచ్చేసి 2:15 PM అయితే అవుతుంది. ఓకే, 2 pieces ఆయిల్ కూడా తీసుకున్నారు బా ఈ మేడం జీ. ఈ మేడం జీ 2 pieces ఆయిల్ కూడా తీసుకుంది. థ్యాంక్ యూ అండ్ ఫర్ ది పర్ఫెక్ట్ చేంజ్. ఓకే, సో ఇప్పుడైతే మనకి ఇంకొక కొన్ని కస్టమర్స్ అయితే, ఒక 10 కస్టమర్స్ అట్లయితే కావాలి. ఓకే, ఇప్పుడైతే ఇంకొక కస్టమర్ అయితే వచ్చేసిండు. సో ఈ కస్టమర్ వచ్చేస్తే మనకి బ్లూ ఫ్లాట్స్ అయితే తీసుకుండు. అండ్ పాస్తా కూడా తీసుకుండు. అండ్ ఓకే, సో ఇప్పుడైతే ఓకే, సో థ్యాంక్స్ ఫర్ ది చేంజ్. ఓకే, బనీన్ అంకుల్ అయితే వచ్చిందనమాట. ఆయన పేరు అయితే బనీన్ అంకుల్. అండ్ ఈయనైతే బ్లూ ఫ్లోర్ తీసుకుండు. అండ్ సోల్స్ షుగర్ పౌడర్ అయితే తీసుకుండు. మేబీ బ్లూ షూ పౌడర్ అయితే తీసుకుంటూ అనుకుంటా, బ్లూ షూ పౌడర్. ఓకే, సో ఇప్పుడైతే ఓకే, సో ఓకే, నా పేరు అయితే ఉంటుంది అబ్బా, లైక్ పిఎం, ఐ థింక్ పిఎం అయితే రమ్మన్నట్టున్నాడు. సో యప్. అండ్ ఈయన కూడా తీసుకుండు, మేబీ పిఎం ఫుడ్ వేసుకుంటాడేమో. ఓకే, సో 3.1. ఓకే, సో చేంజ్ కూడా అయితే ఇచ్చేసామన్నమాట. ఇంకొక 10 కస్టమర్స్ అయితే చాలా అబ్బా.
అబ్బా! అండ్ ఇప్పుడు ఇంకో కస్టమర్ అయితే వచ్చేసిండు. సో, ఇప్పుడైతే ఈ కస్టమర్ గూడా అయితే ఏం తీసుకుంటుండో చూద్దాం. ఓకే. సో, ఈ కస్టమర్ వచ్చేసైతే $9.98 అయితే అయింది. ఓకే. సో, ఇదంతా బోర్ కొడతది కాబట్టి మీకు డైరెక్ట్‌గా లాస్ట్‌కి చూద్దాం. అండ్ మనం ఛాలెంజ్ గెలిచినామో గెలవలేమో చూపిస్తానన్నమాట. కష్టపడి లాస్ట్ కస్టమర్ గూడా అయితే అయిపోయింది. అండ్ టోటల్‌గా $800 అయితే అయిపోయింది. అండ్ 25 కస్టమర్స్ అయితే వచ్చేసారు. అండ్ మనకి ప్రాఫిట్ వచ్చేసేటప్పటికి కొంచెం మంచి ప్రాఫిట్టే అయ్యింది. అండ్ మనకి బిల్స్ ఓకే. బిల్స్ అయితే వస్తాయంట. ఓకే. సో, ఇది గాయ్స్ మన దగ్గర ఈరోజు ఎపిసోడ్ వచ్చేసి ఈ ఎపిసోడ్ నచ్చిందనుకుంటున్నా. హోప్ యూ లైక్ దిస్ సూపర్ మార్కెట్ ఎపిసోడ్. ప్లీజ్ డూ మేక్ షూర్ టు లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్. బాయ్ బాయ్.